ప్రపంచంలోనే అత్యంత ధనవంతుడైన దేవుడు వెంకటేశ్వరస్వామి. వజ్ర వైడూర్యాలు, బంగారు ఆభరణాలు ఎన్ని ఉన్నా స్వామివారికి రోజూ పెట్టే మొదటి నైవేద్యం మాత్రం ఎప్పుడూ మట్టిపాత్రలోనే ఎందుకు పెడతారో తెలుసా? పూర్వం భీముడు అనే ఒక పేద కుమ్మరి భక్తుడుండేవాడు. అతనికి పూజలు మంత్రాలు రావు. తను కుండలు చేయడానికి మట్టిని తొక్కుతున్నప్పుడల్లా ఆ మట్టినే దేవుడిగా భావించి వెంకటేశ్వరస్వామిని తలుచుకుంటూ ఆ మట్టితోనే పూలు చేసి మానసికంగా స్వామికి అర్పించేవాడు. అదే సమయంలో తొండమాన్ అనే రాజు బంగారు తామర పూలతో స్వామిని ఎంతో వైభవంగా పూజించేవాడు. కాని ఒకరోజు రాజుగారు గర్భగుడికి వెళ్లి చూసేసరికి స్వామివారి పాదాల మీద తన బంగారు పూల కంటే ఆ కుమ్మరి భీముడు చేసిన మట్టిపూలే ఎక్కువగా ఉన్నాయి. రాజు ఆశ్చర్యపోయాడు. అప్పుడు స్వామివారు రాజుకి కలలో కనిపించి, నీ బంగారు పూల ఆడంబరం కంటే ఆ భీముడి భక్తితో చేసిన మట్టిపూలే నాకు ఎక్కువ ఇష్టం అని చెప్పారు. నిజమైన భక్తికి పేద ధనిక తేడా లేదని చెప్పడానికి కోట్లు విలువ చేసే ఆభరణాలు ఉన్న ఈ కలియుగ దైవం ఇప్పటికీ కొత్త మట్టి కుండలోనే అన్నప్రసాదాన్ని ఇష్టంగా స్వీకరిస్తారు. డబ్బు ముఖ్యం కాదు, భక్తి ముఖ్యం అని నమ్మేవాళ్లు కామెంట్స్లో గోవిందా అని టైప్ చేయండి. ప్రపంచంలోనే అత్యంత ధనవంతుడైన దేవుడు వెంకటేశ్వరస్వామి. వజ్ర వైడూర్యాలు, బంగారు ఆభరణాలు ఎన్ని ఉన్నా స్వామివారికి రోజూ పెట్టే మొదటి నైవేద్యం మాత్రం ఎప్పుడూ మట్టిపాత్రలోనే ఎందుకు పెడతారో తెలుసా? పూర్వం భీముడు అనే ఒక పేద కుమ్మరి భక్తుడుండేవాడు. అతనికి పూజలు మంత్రాలు రావు. తను కుండలు చేయడానికి మట్టిని తొక్కుతున్నప్పుడల్లా ఆ మట్టినే దేవుడిగా భావించి వెంకటేశ్వరస్వామిని తలుచుకుంటూ ఆ మట్టితోనే పూలు చేసి మానసికంగా స్వామికి అర్పించేవాడు. అదే సమయంలో తొండమాన్ అనే రాజు బంగారు తామరపూలతో స్వామిని ఎంతో వైభవంగా పూజించేవాడు. కాని ఒకరోజు రాజుగారు గర్భగుడికి వెళ్లి చూసేసరికి స్వామివారి పాదాలమీద తన బంగారు పూల కంటే ఆ కుమ్మరి భీముడి చేసిన మట్టిపూలే ఎక్కువగా ఉన్నాయి. రాజు ఆశ్చర్యపోయాడు. అప్పుడు స్వామివారు రాజుకి కలలో కనిపించి, నీ బంగారు పూల ఆడంబరం కంటే ఆ భీముడి భక్తితో చేసిన మట్టిపూలే నాకు ఎక్కువ ఇష్టం అని చెప్పారు. నిజమైన భక్తికి పేద ధనిక తేడా లేదని చెప్పడానికి కోట్లు విలువ చేసే ఆభరణాలు ఉన్న ఈ కలియుగ దైవం ఇప్పటికీ కొత్త మట్టికుండలోనే అన్నప్రసాదాన్ని ఇష్టంగా స్వీకరిస్తారు. డబ్బు ముఖ్యం కాదు, భక్తి ముఖ్యం అని నమ్మేవాళ్లు కామెంట్స్లో గోవిందా అని టైప్ చేయండి.